के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान। भंवर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान। बीते कल में तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा। आने वाले कल में भी होगा, उठते हुए उफानों में तू ही मेरी चट्टान। बढ़ती हुई लहरों पे तेरे कदमों के निशान। बीमारियों में तू कहता है उठ जा, यहोवा राफा, तू ही मेरी शिफा। बीमारियों में तू कहता है उठ जा, यहोवा राफा, तू ही मेरी शिफा। बीते कल में तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा। आने वाले कल में भी होगा, उठते हुए उफानों में तू ही मेरी चट्टान। बढ़ती हुई लहरों पे तेरे कदमों के निशान। बीमारी देख तेरा सर झुका, मुझ पर तेरा बस ना चल सका। ऐसा कोई शस्त्र ना बना जो कर सकेगा मेरा सामना। बीमारी देख तेरा सर झुका, मुझ पर तेरा बस ना चल सका। ऐसा कोई शस्त्र ना बना जो कर सकेगा मेरा सामना। उठते हुए उफानों में तू ही मेरी चट्टान। बढ़ती हुई लहरों पे तेरे कदमों के निशान। प्रेज़ द लॉर्ड। प्रभु ने हमें दुनिया में जिंदा रखा है, प्रभु की वसती में लेके आया। मिलकर धन्यवाद करें। సజీవ లెక్కలో పెట్టి తన సన్నిధికి నడిపించిన దానికే దేనికి వందనాలు చెల్లిద్దాం। घरों में बैठने वाले आप सबों के लिए प्रार्थना कर रहा हूँ, प्रभु आप सबों को सहायता करें। మీ ఇంటి సౌకర్యంలో ఉంటున్న మీకు అందరికి కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం। आइए हमारे आराधना को प्रार्थना के साथ हम शुरू करें। प्रार्थना में जाएं। ఈ ఉదయకాల ఆరాధనను ప్రభు హస్తానికి సమర్పిస్తూ ప్రార్థన చేసుకున్నాం। అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం। Yes Lord, hallelujah. మా పరమ తండ్రి, పరిశుద్ధుడువు పరిశుద్ధుడువు పరిశుద్ధుడువు, మా ఆరాధనకు అర్హుడువు పూజనీయుడువు Yes, కనుక Lord. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం। మరొక నూతన దినము ప్రభు తండ్రి,
మరి ఈ రీతిగా నీ సన్నిధికి రావడానికి Yes. సంఘముగా ప్రభు ఎక్కడున్న వారం అక్కడే ప్రభు తండ్రి కలిసి నాయన ఏక హృదయముతో ఏక మనసుతో నాయన తండ్రి నిన్ను స్తుతించుటకు మాకు కృపణిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అనేక మందికి ప్రభు తండ్రి ఈ సౌకర్యం కూడా లేని వారు ఉంటున్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో హల్లెలూయా. మాకిచ్చిన ధన్యత కొరకై వందనాలు ప్రభువా. అయ్యా ఘనత మహిమకే చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల ఆరాధనను ప్రభుని హస్తానికి సమర్పిస్తుంటున్నాం. ఆది నుంచి అంతం వరకు మీరు ఉండి నడిపించండి. ప్రతి బిడ్డకు ఆదరణకరంగా తండ్రి వారికి నెమ్మది సమాధానం కలుగునట్లుగా ప్రభు తండ్రి కృపను అనుగ్రహించండి ప్రభువా. తండ్రి మరి ఆరాధనలో నడిపిస్తున్న మీ బిడ్డను ప్రభుని హస్తానికి సమర్పిస్తుంటున్నాం. నీడుగా ఉండి నీ కృపను మాకు దయచేయమని నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. प्रेज द लॉर्ड। इस सवेरे के समय परमेश्वर ने एक और मौका दिया है हमें उसके चरणों में आके उसकी स्तुति उसकी आराधना करने का। और जैसे हम उसके चरणों में आते हैं इस सवेरे के समय परमेश्वर से बोले परमेश्वर फिर एक वायदे के लिए हम आए सवेरे के समय, हमसे तो बोल, हमसे तो बात कर। हम जैसे तेरी स्तुति तेरी आराधना करते हैं तेरे उस वचन को स्वीकार करने के लिए हमारे दिल को तैयार कर इस सवेरे के समय। ये प्रार्थना के साथ, ये उम्मीद के साथ, ये आशा के साथ उसकी स्तुति उसकी आराधना करें इस सवेरे के समय। मेरे साथ गाए वाग्दानము రాజుల రాజా ప్రభుల ప్రభువా నాతో నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా రాజుల రాజా రాజుల రాజా ప్రభువుల ప్రభువా నాతో నవాడా తెచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా భయపడను వాగ్దానము నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము నీ కార్యములు సంపూర్ణము పరిపూర్ణము నిలిచెదను ఈ వాగ్దానము దృఢపరచును నిరంతరము భయపడను నిలిచెదను సన్నిధే జయం చును యేసయ్యా నీ చిత్తమే జరుగును యేసయ్యా నీ సన్నిధే జయం చును అనుదినము నీ వాగ్దానములో నే నడిచెదను విశ్వాస
से गाए अनुदिनము నీ వాగ్దానములో నే నడిచేదను భయపడను నిలిచేదను నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము నీ వాగ్దానము దృఢపరచును निरंतरము इस सवेरे के समय परमेश्वर हमें याद दिला रहा है, पवित्र आत्मा हमें याद दिला रहा है कि डरने की जरूरत नहीं। उसने जो वायदा किया है वो हमेशा करेगा, करता आया है, करता रहेगा। चंगाई हमारी भाग है, छुटकारा हमारा भाग है। इस सवेरे के समय परमेश्वर ने जो वायदा किया है, छुटकारा, चंगाई और अच्छा स्वास्थ्य, स्वीकार करें मेरे साथ इस सवेरे के समय। परमेश्वर से बोले, परमेश्वर मैं डरूंगा नहीं, डिगूंगा नहीं, परंतु तेरे वचन पर विश्वास रखते हुए, स्थिर रहते हुए आगे बढ़ता रहूंगा। అనుదినము నీ వాగ్దానం అనుదినము నీ వాగ్దానములో నే నడిచేదను అనుదినము నీ వాగ్దానములో నే నడిచేదను। మరి ఒకసారి పాడదాము అనుదినము నీ వాగ్దానములో నే నడిచేదను అనుదినము నీ వాగ్దానములో నే నడిచేదను। భయపడనే నీ వాగ్దానము నమ్మి ముందుకు సాగి వెళ్తాను దేవా। सवेरे के समय पवित्र आत्मा याद दिला रहा है कि जो परमेश्वर ने आज तक संभाला है वो आगे भी संभालेगा। हमें डरने की कोई बात नहीं है। उसके वचन को स्वीकार करें, वचन को यकीन मानते हुए ये प्रार्थना के साथ आगे बढ़े। परमेश्वर हमारे साथ है। संभाल प्रभु जी जीवन के हर पल में, संभाल प्रभु जी जीवन के हर पल में। अभी तक हमको संभाल तूने, आगे भी अगुवाई कर। अभी तक हमको संभाल तूने, आगे भी अगुवाई कर। संभाल प्रभु जी जीवन के हर पल में, संभाल प्रभु जी जीवन के हर पल में। जैसे मुर्गी बच्चों को पंखों तले छिपाते, जैसे मुर्गी बच्चों को पंखों तले छिपाते, वैसे ही तेरा साया शरण है हमारा। वैसे ही तेरा साया शरण है हमारा।
जीवन के हर पल में संभाल प्रभु जी, जीवन के हर पल में वादा है तूने किया, छोड़े न कभी मुझे, वादा है तूने किया, छोड़े न कभी मुझे, खींचा है रूप मेरा हथेली में अपने, खींचा है रूप मेरा हथेली में अपने, संभाल प्रभु जी, जीवन के हर पल में संभाल प्रभु जी, जीवन के हर पल में सनातन गाए होवा, तू ही हमारा गढ़े, सनातन गाए हुआ, तू ही हमारा गढ़े, तेरे वचन से हमने जीवन में ज्योति पाई, तेरे वचन से हमने जीवन में ज्योति पाई, संभाल प्रभु जी, जीवन के हर पल में संभाल प्रभु जी, जीवन के हर पल में, हे यीशु तेरा ये प्यार वर्णन से भी है अपार, है यीशु तेरा ये प्यार वर्णन से भी है अपार, हाथों से हाथ मिलाया आसमानी बाप से हमको, हाथों से हाथ मिलाया बाप से हमको, संभाल प्रभु जी, जीवन से पल में संभाल प्रभु जी, जीवन के हर पल में विश्वास से गाए, चाहे कोई भी महामारी क्यों ना हो, चाहे कोई भी पैंडेमिक क्यों ना हो, ये वचन हमारे सामने है, ये गीत हमारे सामने है, विश्वास से गाएं। जैसे मुर्गी बच्चों को पंखों तले छिपा दे, जैसे मुर्गी बच्चों को पंखों तले छिपा दे, वैसे ही तेरा साया शरण है हमारा, जैसे तेरा साया शरण है हमारा, संभाल संभाल प्रभु जी, जीवन के हर पल में संभाल प्रभु जी, जीवन के हर पल में। परमेश्वर इस सवेरे के समय तू हमें संभाल रहा है, अपने पंखों के आड़ के नीचे हमें संभाल रखा है, इसलिए हम धन्यवाद देते हैं। तो आगे भी संभालते हमें साथ चलाते हुए हमें आगे बढ़ाएगा हमारे जीवन में। इस बात को स्वीकार करते हुए विश्वास से तेरे चरणों में आते हैं सवेरे के समय। हमारे डर और भय को दूर कर, हमारी चिंताओं को दूर कर और तेरे वचन में विश्वास करने के लिए, यकीन मानने के लिए हमें तू धैर्य दे, हमें तू सिखा। इस सवेरे के समय तू हमसे बोल, तू हमसे बात कर, अपने वचन से बोल, हमसे वचन से बात कर। तेरा वचन हमारे लिए एक वायदा है। इस सवेरे के समय तू हमें एक वायदा देगा, ये विश्वास से प्रार्थना करते हैं परमेश्वर। इस सवेरे के समय सारा आदर, सारी महिमा, सारी प्रशंसा तुझी को देते हुए ये छोटी सी विनती यीशु मसीह के नाम में मांगते हैं, सुनो ग्रहण कर पिता। आमीन। अभी तक वहाँ करने की कृपा दिया,
आइए मिलकर हम भजन संगीता को पढ़ेंगे। ఇంతవరకు మరి పాటలు పాడి ఆయన మహింపరచుటకు దేవుడు కృపనిచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి కీర్తన భాగంలోకి వెళ్దాం. साम्स 40 भजन संगीता, आइए हम मिलकर पढ़ेंगे. అందరూ కలిసి కీర్తన 40 మనం చదువుకున్నామండి. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ Psalm 40. If you have taken up your Bibles, please open your Bible to Psalm 40 and read along with me. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పుదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలునైనను పాప పరిహార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసి ఉన్నది. నీ నీతి నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై ఎత్తించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమశయుందురు గాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురు గాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుదురుగాక. నేను శ్రమల పాలై ధీరునై తిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. ఆమేన్. Amen. Praise the Lord. May the Lord bless us through the reading of His holy word. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. Let this mind be in you, which was also in Christ Jesus. Philippians 2:5. I am yours, save me, for I have sought your precepts. Psalms 119, verse 94. Turn at my rebuke. Surely I will pour out my spirit on you. I will make my words known to you. Proverbs chapter 1, verse 23. आज सवेरे हमें दिया हुआ समय के लिए मिलकर प्रभु को धन्यवाद करें. ఈ ఉదయకాల సమయం అనుగ్రహించబడిన సమయం కొరకే దేవునికి వందనాలు చెల్లిద్దాం. The difference Jesus makes in our life, उसके बारे में कुछ बातों को आपके सामने रखने के लिए मैं चाहूँगा.
మన జీవితంలో యేసయ్య వస్తే వచ్చేటువంటి మార్పును గురించి ఈ ఉదయకాల సమయంలో చూద్దాం. The difference Jesus makes. మరి యేసు మన జీవితంలో వచ్చిన తర్వాత ఆయన చేసేటటువంటి మార్పులు. लूका सुवार्ता उसकी 5वां अध्याय आप मेरे साथ कॉल कर रखिएगा प्लीज. లూకా సువార్త 5వ అధ్యాయము దయచేసి తెరిచి ఉంచండి. प्रेज द लॉर्ड. దేవుని స్తోత్రం. प्रेज द लॉर्ड. आप बाइबल पढ़ने वाला है. बाइबल हम सब लोग पढ़ते हैं वैसे. మనం అందరం కూడా బైబిల్ మనం చదివే వారంగా ఉన్నాం. Jesus was concerned about individuals. యేసయ్య మరి వ్యక్తిగతంగా ప్రతి వారిని గురించిన ఆయన చింత కలిగి ఉంటున్నాడు. He preached to great crowds, మరి గొప్ప సమాజములకు ఆయన బోధించాడు. but his message was always to the individual. కానీ ఆయన సందేశం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఆడ కనపడతా ఉంది. He took time to help people personally. వ్యక్తిగతంగా సహాయం చేయడానికి ఆయన సమయం తీసుకున్నట్టుగా చూస్తాం. His purpose was to transform them and then send them out to share his message of forgiveness with others. వ్యక్తిగతంగా వారిలో మార్పు తెచ్చి ఆయన సువార్తను ప్రకటించే వారుగా పంపటమే ఆయన ఉద్దేశమై ఉంటున్నది. So in this chapter 5 of Luke, మరి లూకా సువార్త ఈ 5వ అధ్యాయంలో the Lord is meeting about 4 people. ఇక్కడ యేసయ్య ఒక 4 వ్యక్తులు అక్కడ కలుసుకోవడం మనం So చూస్తుంటున్నాం. 4 individuals and the changes they experience in their life we find. మరి వారి జీవితంలో వారు కలిగినటువంటి మార్పును మనం గమనించగలం. तो 5 अध्याय की पहला पद से लेकर 11 पद तक जब हम पढ़ते हैं from first verse to 11th verse when we read, మరి ఈ 5వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివితే we all know the story of is about Peter. అక్కడ పేతురును గురించినట్టు ఆ యొక్క కథనం మనకు తెలుసు. यीशु मसीह के कारण మరి యేసు ప్రభు కారణం చేత from failure to success, మరి ఆయన ఫెయిలియర్ నుంచి సక్సెస్ వైపు అంటే ఆయన విజయం వైపు ఏ రీతిగా నడిచాడో మనం గమనిస్తున్న ఫెయిలియర్ నుంచి. story आप सब जानते हैं. I don't know how to explain, but still आपको मालूम है they had fished all night ऐसा लिखा है वचन में. అక్కడ ఆ రాత్రంతా కూడా మరి వాళ్ళు ఆ చేపల విషయంలో వారు సమయం గడిపేట్టుగా మనం గమనిస్తున్నాం. They were experienced fishermen, but they caught nothing ऐसा लिखा. అయితే అనుభవం కలిగినటువంటి వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు అయినప్పటికీ ఒక చేపను కూడా పట్టుకోలేకపోయారు. and लिखा है they were washing their nets. అయితే అక్కడ మనం గమనిస్తున్నాము వారి వలలను వారు కడుగుచుండిరి అని చూస్తాం. और आपको मालूम है मेरे प्यारों, जीवन में निराशा की बात सबके जीवन में आते हैं. నిరాశ పరిస్థితి ప్రతి వారి జీవితంలో కూడా వస్తుందని మనకు బాగా తెలుసు. रात भर उन्होंने मेहनत किया बोल के वचन में लिखा. రాత్రంతయు వారు శ్రమ పడినట్టుగా మనం గమనిస్తున్నాం. అక్కడ कुछ भी नहीं मिला बोल कर लिखा है. అయితే ఒక్క చేప కూడా దొరకలేదని గమనిస్తున్నాం. मेरे प्यारों, आप जरा सोचिए, एक्सपर्ट पीपल, फिशरमैन, ट्रेडिशनली वो काम करने वाला, रात भर मेहनत करने के बाद कुछ भी नहीं मिला तो उनका दिल की कंडीशन कैसा होगा. ప్రియులారా గమనించండి, ఒక చేపలు పట్టే వృత్తి కలిగి వారు చిన్నప్పటి నుంచి అదే వృత్తిలో కొనసాగుతూ ఈ రాత్రి కనీసం ఒక చేప కూడా పట్టుకోలేకపోయారు. రాత్రి శ్రమ పడిన తర్వాత అంటే వాళ్ళ హృదయంలో మరి అంటే ఎలాంటి అనుభవంలోని ఉంటున్నారో ఒకసారి గమనించండి. आपको मालूम है it takes courage, patience and determination to go to sea. మరి సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళాలంటే ఒక పట్టుదల, ఒక ఓపిక, సహనము కలిగి ఉండాలి. तो थोड़ा सा बारिश होकर रोड में पानी आने से हम लोग डर जाते हैं. మన వీధుల్లో కాస్తంత వర్షం పడిందో లేదో ఆ నీళ్ళని చూసి మనం భయపడతాం, బయటికి పోవడానికి ఇష్టపడం. लेकिन मेरा प्यारो, ये लोग they had lot of courage. అయితే వీళ్ళకి మరి ఎంతో ధైర్యం ఉంది, और पेशेंस भी होना है, సహనం కూడా కావాలి, और डिटर्मिनेशन भी होना है, ఒక పట్టుదల కావాలి, एंड यूनिटी भी होना है. మరి ఐక్యత కూడా కావాలి. क्योंकि वो जाल को पकड़ने के लिए अरे तुम पकड़ो नहीं है, सब मिलकर वो जाल को खींचना पड़ता. మరి ఆ ఓడను లోపలికి నడిపించే సందర్భంలో వల వేసేటప్పుడు, వల లాగేటప్పుడు కలిసికట్టుగా వారికి సహాయం అవసరమై ఉంటుంది. नाइट ऑल नाइट दे वर्क बोल के वचन में लिखा है. రాత్రంతయు కూడా వారు శ్రమ పడినట్టుగా మనం చూస్తున్నాం. Caught nothing. అయితే ఏమి కూడా పట్టుకోలేకపోయారు. यदि ऐसा काम मैं करेगा तो मैं सुबह नेट भी छोड़ के
दूसरा कोई काम के लिए चला जाता। ఒకవేళ నేనైతే అలాంటి పరిస్థితి కలిగి ఉంటే బాబు ఇది నా వల్ల కాదని చెప్పేసి ఆ వల వదిలేసి మరొక వృత్తిని చేపట్టేవానేమో. बट यहाँ पर ऐसे लिखा है they were washing their nets. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే వారు తమ వలలు కడుగుచుండిరి और बाद में फिर जाने के लिए तैयार हो रहा था. అయితే తిరిగి మళ్ళీ వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు కాబోలు. मेरे प्यारो, आमीन. ऐसे परिस्थिति में ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా यीशु प्रभु आया बोल के लिखा है. అక్కడ యేసు ప్రభు వారికి అగ్గుపడుచున్నారు. और उनका शिप और एम्प्टी हो गए, उन लोग बाहर आ गए. మరి వారి ఆ ఓడ ఖాళీ అయిపోయింది, బయటకు వచ్చారు. और जीसस यूज्ड द एम्प्टी शिप as a platform to address the crowd. అయితే ఆ ఖాళీ అయినటువంటి ఆ ఓడ దోణ ఎక్కి మరి అక్కడ ఉంటున్నాడంటే సమాజమును ఆయన ఆ సమాజానికి బోధిస్తున్నారు. And all the people were hearing. हम लोग सब लोग सुन रहा था प्रभु ने जो बोला हुआ बात. ప్రభు మాట్లాడుతున్న మాటలు అక్కడ ఉన్న వారు అందరూ కూడా వింటా ఉన్నారు. रोमियो की पत्री 10 अध्याय की 17th वर्ष में ऐसे लिखा है. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనం ఈ రీతిగా చదువుచుంటున్నాం. Faith comes from hearing and hearing by the word of God. విశ్వాసం అన్నది మరి వినటం వల్ల వచ్చును, అది దేవుని యేసయ్య మాటలు వినటం వల్ల వస్తును అని చూస్తున్నాం. यहाँ पर आया प्रभु, ये एम्प्टी शिप में बोट में बैठा प्रचार कर रहा है. He was preparing some people for their to change their life. అయితే యేసయ్య ఆ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మరి ఆ మాటల్లో మరి ఇతరులు కూడా వీళ్ళు విని వారిలో ఒక విశ్వాస కార్యం జరగడానికి దేవుడు ఉద్దేశిస్తున్నారు. और पीटर से कुछ बातें बोला बोलकर हम लोग पढ़ने से हमको मालूम हो जाता है. అక్కడ మన కింద చదివితే పేతురుతో కొన్ని విషయాలు మాట్లాడినట్టుగా కూడా మనం కింద గమనించగలం. क्या बोला? थ्रश आउट लिटिल, आउट ए लिटिल बोल के बोला फर्स्ट. అయితే మొట్టమొదటిగా ఏమన్నాడు? కొంచెం లోనికి ధోనిని తీసుకెళ్ళమన్నారు. और दूसरा बात लॉन्च आउट इनटू द डीप बोल के बोला. అటు తర్వాత ఏమంటున్నాడు ఆయన? మీ వలలు ఆ లోతుల్లోకి వేయడి అని చెప్తున్నాడు. और ही ओबेड, ऐसा वचन में लिखा है. అయితే పేతురు ఆయన మాటకు లోబడి ఆ పని చేసినట్టు. मेरे और आपके जीवन में कोई चेंज आना है, कोई अद्भुत कार्य हमें देखना है, प्रभु जो बोला हुआ बात को मानना पड़ता है. పిల్లారా, మన జీవితంలో మార్పు రావాలంటే ప్రభు చెప్పిన మాటలకు మనము లోబడాలి. और आपको मालूम है मार्क्स वार्ता में यदि हम लोग पढ़ने से जीसस ही वाज ए कारपेंटर. మార్క్స్ వార్తలో మనం అక్కడ గమనిస్తాము యేసయ్య ఒక వడ్రంగి పని చేసేవాడుగా కూడా కనపడతాడు. और इन लोग चापा मच्छी पकड़ने वाले, మరి పేతురు వాళ్ళు మత్స్యకారులు. और आपको मालूम है ये दोनों में बहुत अंतर होता है. ఈ రెండు వృత్తుల్లో ఎంతో ఆంతర్యం ఉంది మనకు తెలుసు. एक पानी में काम करने वाला, एक जमीन में काम करने वाला. ఒకరేమో భూమి పైన పని చేసుకునే వాళ్ళు, మరొకరేమో సముద్రం నీళ్ళ పైన పని చేసుకునే వాళ్ళు వృత్తులు ఇవి. लेकिन मेरा प्यार हो, उन्हें क्या बोला? हम लोग रात भर मेहनत किया, कुछ भी नहीं मिला, बट एट दाई वर्ड वी विल डू इट बोल के बोला. అయ్యా, రాత్రంతా మేము ఎంతో శ్రమ పడ్డాము, ఒక చేప కూడా పట్టుకోలేదు, అయినప్పటికీ మీ మాట చొప్పున మేము వలలు వేస్తామన్నారు. और उनको मालूम हो गया ये जो बोलने वाला आदमी अथॉरिटी से बोल रहा है. అయితే వాళ్ళు గ్రహించారు ఈ చెప్పే ఈ బోధించే వ్యక్తి ఆయన యొక్క గొప్ప అంటే అధికారంతో చెప్తున్నట్టుగా ఆయన గ్రహించారు. उनका गवाही है रात भर मेहनत किया, कुछ भी नहीं मिला. వారి సాక్ష్యం ఏమై ఉంటున్నది? అప్పటికి రాత్రంతయు మేము శ్రమ పడ్డాము, లాభం లేదు. Here is a person standing before you to help you to change your life. అయితే మీ జీవితంలో మార్చడానికే ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. After failure को सक्सेस बनाने के लिए प्रभु हमारे सामने खड़ा है. మీ అపజయాన్ని జయముగా మార్చుటకు నిలబడి ఉన్నాడు. जॉन्स गॉस्पेल 5वां अध्याय में जब हम पढ़ते हैं, యోహాను సువార్త 5వ అధ్యాయం वहाँ एक आदमी के बारे में लिखा है 38 years बीमार पड़ा हुआ. చదువుతాము. దాదాపుగా 38 సంవత్సరముల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. देखिए आप जरा सोचिए, आपका एज भी 38 नहीं हुआ. కొంతమంది ఈ వాక్యం వింటున్న కొంతమంది మీ 35 సంవత్సరాలు కాకపోయి ఉండొచ్చు. ये 38 years पड़ा रहा और कब मेरा जीवन के నా జీవితం ఎప్పుడు మారుతుందనే ఆశతో 35 సంవత్సరాల నుంచి అక్కడ కోనేటి దగ్గర వేచి ఉన్నాడు ఈ వ్యక్తి. और जब यीशु को मिला तो बोला आई हैव नो वन इन दिस वर्ल्ड टू हेल्प मी बोल के बोला. యేసయ్యను కలుసుకున్న సందర్భంలో యేసయ్య, అయ్యా నాకు సహాయం చేయడానికి ఎవడునూ లేడు నాకు. उसका सिस्टम ऐसा था, जब पानी कोई भी आदमी फर्स्ट पानी में जाना है तभी
चंगाई हो जाते हैं। అక్కడ ఉంటున్నంటే ఆ పరిస్థితి ఎలాగుందంటే ఆ సన్నివేశము ఆ కోనేటిలో ఒక్కొక్క సందర్భంలో దేవుని దూత వచ్చి నీళ్ళను కదిలించినప్పుడు ఆ నీళ్ళల్లో మొదట ఎవడు దిగుతాడో వాడు స్వస్థపడేవాడు అని చూస్తున్నాం అక్కడ. Praise the Lord. హల్లెలూయా. उनका गवाही है आई हैव कोई नहीं, मेरे लिए कोई नहीं है. అయితే ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం ఏమైంది, నా కొరకు ఎవరు లేరు అంటున్నాడు. और पीटर बोल रहा है रात भर मेहनत किया हमें कुछ नहीं मिला है. అయితే పేతురు ఇక్కడ అంటున్నాడు రాత్రంతయు మేము శ్రమ పడ్డామయ్యా అయితే ఏమీ కూడా లాభం లేదు. ये आदमी यहाँ पर बोल रहा है मेरे लिए कोई नहीं है. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం చూస్తున్నాం నా కొరకు సహాయం చేయవాడు అంటూ ఎవడు లేడు అంటాడు. और आपको मालूम है लास्ट वीक में हमने देखा होगा इधर गांव में एक बुढ़ी अम्मा को खेत में डाल दिया, चलो उनको ये वायरस पकड़ा बोल के. మరి పోయిన వారంలో కూడా వార్తల్లో మీరు వినే ఉండొచ్చు, ఒక తల్లిని వారి పిల్లలు కరోనా వచ్చిందని చెప్పేసి పొలంలో ఆమె మంచమును అక్కడ పెట్టేసి పొలంలో వదిలేశారు. देखिए मेरा प्यारो कोई नहीं है बोलकर तल्ली भी बोलेगा मेरे लिए आई हैव नोबडी. అక్కడ ఆ తల్లి కూడా అనవచ్చు నా కొరకు ఎవరు లేరు అని. हमारे निराशा की वेला में हमारा फेलियर को सक्सेस बनाने के लिए हमारा प्रभु आज भी हमारे साथ है मेरे प्यारो. మనం నిరాశలో ఉన్నప్పుడు మన అపజయాన్ని జయముగా మార్చడానికి యేసయ్య నిలబడి ఉన్నాడు. प्रेज़ द लॉर्ड. దేవునికి స్తోత్రం. प्रभु की अथॉरिटी में अपना जीवन सबमिट करने के लिए पीटर तैयार हो गया. మరి ప్రభు యొక్క అధికారానికి లోబడటానికి పేతురు ఇష్టపడ్డాడు. हाँ यीशु बोला हुआ बात को उनको समझ में नहीं आया होगा, फिर भी वो जीवन को देने के लिए तैयार हो गया. అక్కడ యేసయ్య చెప్పిన ఆ బోధను వీరికి అర్థం అయిందో లేదో తెలియదు, కానీ అయితే ఆ చెప్పిన మాటలకు లోబడటానికి ఇష్టపడ్డాడు పేతురు. बहुत ग्रेट क्राउड उधर पर शोर में खड़ा है. అక్కడ ఆ యొక్క సముద్రం తీరమున అనేక మంది ప్రజలు అక్కడ నిల్చున్నారు. they are watching what is going to happen. అయితే వాళ్ళు గమనిస్తున్నారు ఏమో జరుగుతుందో చూద్దామని. मेरे प्यारो हम मिलकर धन्यवाद करें, वाच करने वालों के बीच में हम लोग रह रहा है. గమనించి निराशा को आशा में बदलने वाला हमारा साथ है मेरा प्यारो. మన నిరాశను ఆశగా మార్చగల దేవుడు మనతో ఉన్నాడు. हमारा फेलियर को सक्सेस में बदलने वाला हमारा प्रभु हमारा साथ. మన అపజయాన్ని జయముగా మార్చగల దేవుడు మనతో ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. How people respond to success is one indication of their true character. అయితే మరి జయము పొందినప్పుడు ఒక వ్యక్తిలో ఎలాంటి పరివర్తన వచ్చిందనేది ఆయన యొక్క క్యారెక్టర్ను సూచిస్తూ ఉంది. देखिए आवे లోబడి మరి ఆయన పేతురు వల వేసిన కారణం చేత ఆ వల పగిలిపోయేంతగా చేపలు పడ్డాయి అందులో. लेकिन क्या लिखा है they called the other people also. అయితే ఆ యొక్క వలను లేక చేపను చూసి అవి లాగలేక మరి వారితో కూడా పనిచేసే వేరే వాతను కూడా ధోనిని పిలుస్తున్నారు. ये हमको मिला है, हम लोग ने किया है बोल के उन लोग they were not claiming it. అయితే ఇంత గొప్ప లాభం మాకు దొరికింది అని వాళ్ళే పెట్టుకున్నాం అనుకోక ఇతరులను పిలుస్తున్నారు. We should be a channel of blessing for others also मेरा प्यारो. ప్రియులారా మనం ఆశీర్వదించబడితే ఇతరుల కొరకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. Share with others what God has graciously given to us. దేవుని కృపను బట్టి మనకి ఏమైతే అనుగ్రహించాడో అది ఇతరులతో కూడా పంచుకోవడానికి ఇష్టపడండి. That's what we see from this word. ఇక్కడ ఈ వాక్య భాగంలో అదే మనం గమనిస్తున్నాం. लेकिन मेरा प्यारो प्रभु को धन्यवाद करें, हमारा जीवन में प्रभु ने आशीष दे दिया है. మన జీవితంలో దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. हमें उन लोगों का फेलियर को सक्सेस बना दिया है. వారి యొక్క అపజయాన్ని జయముగా మార్చున్నాడు దేవుడు. लेकिन वो जय जब पाने के बाद ये हमें मिला है, हमारा गॉड है ये बोलकर दे डॉक्टर. అయితే మేము శ్రమించాము ఇది మా వల్ల మా ధోని అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోలేదండి. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. आमीन. आपका फेलियर को सक्सेस में प्रभु ने बदल दिया. మీ యొక్క జయముగా మార్చిన దేవుడు. आज सुबह एक बात याद रखना, वो दूसरों को आशीष के लिए कारण बनना है. మిమ్మల్ని దీవించాడంటే ఇతరుల కొరకు మీరు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్నాడు ఆయన. Praise the Lord. దేవుని స్తోత్రం. So failure to success बना दिया पीटर का लाइफ. మరి పేతురు యొక్క జీవితాన్ని అపజయం నుంచి జయం వైపు నడిపించాడు. Praise the Lord. దేవుని స్తోత్రం. आज ये महामारी के बीच में हमारा फेलियर को सक्सेस में बदलने वाला प्रभु आज हमसे बातें कर रहा ఈ है. మహామారి దినాలలో మన యొక్క అపజయాన్ని జయముగా మార్చగలడని యేసయ్య మార్చగలని నమ్ముదాం. దేవుని స్తోత్రం. Cast your net into deep बोलकर बोला, हाँ
तुम कौन होता रे भाई हमको बोलने वाला बोल के नहीं बोला हम लोग। మరి నీ వలను లోతుల్లో వేయమని చెప్పాడు. మరి ఎవరయ్యా మీకు ఏం అనుభవం ఉంది మీరు మాకు చెప్పడానికి? हम लोग रात भर मेहनत किया कुछ नहीं मिला, इधर क्या मिलने वाला है बोलकर उन्होंने नहीं बोला। అయ్యా ఇక్కడే మేము రాత్రి అంతా శ్రమ పడ్డాము, ఏం దొరుకుతుంది ఏం దొరకదు కదా అని అవసరం లేదు. ओबीडियंस के लिए प्रभु आशीष देने वाला है मेरा प्यार। మరి మీరు చూపించే విధేయతను బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Praise the Lord. హల్లెలూయా. आमीन। यदि हम ओबे करेगा हमारा फेलियर सक्सेस में बदल लेगा। యేసయ్య మాటలకు మనం విధేయత చూపిస్తే మన అపజయాన్ని జయముగా మారుస్తాడు ఆయన. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. స్తోత్రం. हमारा आवाज को सुनने वाले हमारे आवाज को सुनने वाले प्रियों को मैं ये बताना चाहूंगा, आपकी यदि फेलियर है तो आज सक्सेस में बदलने वाला प्रभु आपके साथ बैठा हुआ ఈ है। ఉదయకాల సమయంలో మా స్వరం ఉంటున్న మీరు మరి యేసయ్య మాటకు లోబడితే మీ యొక్క అపజయాన్ని జయముగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. Praise the Lord. आप आशीष पाएगा, आपको दूसरों का आशीष का भी कारण बना देगा। మీరు ఆశీర్వదించబడటమే కాదు కానీ ఇతరుల కొరకు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడు. Praise the Lord. హల్లెలూయా. दूसरी बात 5 अध्याय की 12 पद से लेकर हम नीचे पढ़ते हैं। మరి ఈ యొక్క 5వ అధ్యాయము 12వ వచనం నుంచి రెండో విషయం మనం గమనిస్తున్నాం. 12 पद से 16 पद तक जब हम पढ़ते हैं, 12వ వచనం నుంచి 16వ వచనం వరకు గమనిస్తే सेकंड बात है फ्रॉम सिकनेस टू हेल्थ। ఇక్కడ అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితిగా నడిపిస్తున్నాడు. हमें देखिए here we find a man who needed change in his life। తన జీవితంలో మార్పు కావాలని ఆశిస్తున్న ఒక వ్యక్తిని చూస్తున్నాం. वहाँ लिखा है he was a leper। అక్కడ ఆయన ఒక కుష్టి రోగి అని మనం గమనిస్తున్నాం. और आपको लेविटिकस में जब पढ़ने से आपको मालूम है उस जमाने की कंडीशन क्या है लेपर्स का। మరి కుష్టి రోగుల యొక్క పరిస్థితి ఆ రోజుల్లో ఎలాగుండేది అని మనం లేవి కాండం చదివితే అర్థమవుతుంది. लेविटिकस 13 चैप्टर में तो प्रीस्ट के सामने खड़ा रहना है, वो सर्टिफिकेट देना पड़ता है। మరి కుష్ఠరోగి ఒకవేళ బాగా ఉంటే ఆ యొక్క యాజకుని ఎదుట నిలబడితే ఆయన సర్టిఫికేషన్ ఇవ్వాలి బాగా ఉందని అది 13 అధ్యాయం చూస్తాం. आयशा के पुस्तक 12 अध्याय की 4th वर्ष से लेकर 6 पद तक जब हम पढ़ते हैं, ये पाप का एक पिक्चर है बोलकर वहां हम पढ़ सकते हैं। యెషయా గ్రంథంలో చూస్తాము మొదటి 4 నుంచి 6 వరకు చూస్తే ఇది ఒక పాప జీవితం యొక్క ఆ పరిణామం అని అక్కడ గమనిస్తాం ఈ కుష్ఠరోగం. लेविटिकस 13 और 14 अध्याय में जब चैप्टर्स में पढ़ने से లేవికాండము 13, 14 అధ్యాయం చదివినప్పుడు और वहाँ इंस्ट्रक्शन दिया है पब्लिक हेल्थ के लिए क्या करना है क्या नहीं करना है बोलकर वहाँ लिखा। మరి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆ కుష్ఠరోగుల వారి ఆరోగ్యం గురించి ఏం చేయాలనో చేయకూడదో అక్కడ వివరాలు రాయబడి ఉన్నాయి. उस जमाने में सोशल डिस्टेंस, మరి ఆ రోజుల్లోనే సామాజిక దూరాన్ని పాటించే వాళ్ళు మరి ఈ రోగులు. और आजकल हमारे सोशल डिस्टेंस बैंक में जाओ 3-4 लोगों से ज़्यादा अंदर जाने नहीं देता। మరి ఈ రోజుల్లో మనము ఆ సామాజిక దూరాన్ని పాటిస్తున్నాం. బ్యాంకుకి వెళితే 2-3 కంటే ఎక్కువ లోపలికి రానియటం లేదు. और पोस्ट ऑफिस में पोस्टल डिपार्टमेंट जाओ वहाँ भी यही कंडीशन है। ఒకవేళ పోస్ట్ ఆఫీస్ మీరు సందర్శిస్తే అక్కడ కూడా అదే పరిస్థితి. वहाँ पर बाहर हमें सोशल डिस्टेंस रखना पड़ता है। అక్కడ బయట మనము సామాజిక దూరాన్ని పాటించే వారంగా ఉన్నాం. उस जमाने में कोई लेप्रोसी इसे बीमार परेशान हो गया तो वो रोड में कहीं बाई चांस में आ गया तो चिल्ला के जाना पड़ता है, अपवित्र बोल के। ఒకవేళ ఆ రోజుల్లో ఎలాగుండదంటే కుష్ఠరోగి ఎవరైనా రోడ్డు మీద పోతూ ఉండగా ఇతరులు ఎదురు పడితే వెంటనే వాళ్ళు అదిగో నేను అపవిత్రుని అరుస్తూ పోవాలి వాళ్ళు. मेरे प्यारो, वो उनके जीवन में एक चेंज का जरूरत था। వారి జీవితంలో మార్పు అవసరమై ఉంటున్నది. और देखिए लेप्रोसी जो है इस डीपर देन क्या बोलना चाहिए, हमारा स्किन में जो दिखता है उससे ही डीपर है वो। మరి మనకు కంటికి అగుపడేటటువంటి చర్మం పైన దాని లోతుల్లోకి అది వెళుతుంది అని మనం గమనించగలం. अब एक बार आप लोग वो लेप्रोसी कॉलोनी में गया था ना, वो वहाँ पर लोगों का फिंगर जाते हैं, पाँव जाते हैं, ऐसी परिस्थिति में लोग रहते हैं। ఈ మధ్య కాలంలో ఇక్కడ బాలాజీ నగర్ దగ్గర ఒక లెప్రసీ కాలనీని దర్శించాము. అక్కడ చూసాము కొంతమందికి ఏళ్ళు ఏ రీతిగా ముడుచుకుపోయాయో అంటే తినేయబడ్డాయో వాళ్ళ శరీరం ఎట్లా కొరకబడి ఉంటున్నదో గమనించాం. कोई उन लोगों के पास जाने के लिए भी तैयार नहीं है। ఎవరు కూడా వారి సమీపానికి దగ్గరికి రావడానికి ఇష్టపడరు. देखिए मेरे प्यारो, दूर से खड़ा रहना पड़ता है, लोग ऐसा है, దూరం నుంచి వారితో మాట్లాడే పరిస్థితి. लेकिन मेरा प्यारो यहाँ पर हम लोग ऐसे पढ़ते हैं, అయితే ఇక్కడ ఏం చదువుతున్నాం మనము, जब प्रभु के पास आए तो प्रभु ने उसको टच किया बोल के लिखा है। ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ప్రభు వారిని తాకినట్టుగా మనం గమనిస్తున్నాం. पर्सनली प्रभु सारे लोगों के लिए काम करने वाला था। వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కోసం యేసయ్య పని చేసేవాడుగా ఉంటున్నాడు. और उनको डिस्टेंस रखना था, लेकिन आए
प्रभु ने उसको टच किया. మరి సామాజిక దూరాన్ని వాళ్ళు పాటించాలి, అయినప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని తాకినట్టుగా So గమనిస్తున్నారు. he was so determined that I want to have a change in my life. అయితే ఈ వ్యక్తి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, ఒక పట్టుదల ఆయనలో ఉంది, నాలో మార్పు రావాలి, నాకు మార్పు కావాలని ఆశించాడు. हमारा फ्रेंड हमारा प्रभु जो है ही फ्रेंड ऑफ आउटकास्ट. మరి మన యేసయ్య మరి సమాజానికి దూరం ఉండే వారికి స్నేహితుడిగా ఉంటున్నాడు. He humbled himself. This man humbled himself and asked for mercy. ఈ వ్యక్తి కుష్ఠరోగి తన తాను తగ్గించుకొని అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాడు. By the power of God, by the grace of Jesus Christ, he was healed and he was changed. యేసయ్య యొక్క గొప్ప కనికరమును బట్టి, ఆయన శక్తిని బట్టి ఆయన స్వస్థపరచబడ్డాడు అక్కడ. मेरे प्यारो, very beautiful picture what Jesus is doing even today also. ఈ దినాన్ని కూడా యేసయ్య చేసే ఆ కార్యము ఎంతో గంభీరంగా ఉంటున్నది. हमें पहला फर्स्ट पीटर चैप्टर 2 and verse 24 जरा पढ़ेंगे प्लीज. మొదటి పేతురు మొదటి అధ్యాయము 2:24 ఒకసారి గమనిద్దాం. फर्स्ट पीटर 2:24. మొదటి పేతురు 2:24 దయచేసి చూద్దామండి. उसने क्रूस पर अपने देह हमारे पापों के लिए डाल दिया, हाँ. ताकि अपने पापों के प्रति हमारी मृत्यु हो जाए, आमीन. और जो कुछ नेक उसमें है वो हम में आ जाए. आमीन. यह उसके घावों के कारण हुआ, जिसके कारण तुम चंगे किए गए हो. Praise the Lord. మనము పాపముల విషయమై చనిపోయి ఆమేన్. నీతి విషయమై జీవించున్నట్లు Yes. ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకొనెను. ఆమేన్. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Praise the Lord. Hallelujah. देखिए आप इस आदमी को देखकर प्रभु ने दूर नहीं खड़ा रहा, पास आकर उसको टच कर दिया. ఈ యొక్క కుష్ఠరోగి చూసి యేసయ్య దూరం నిలవలేదు, కానీ దగ్గరికి వచ్చి ఆయన ముట్టినట్టుగా తాకినట్టుగా మనం గమనిస్తున్నాం. इब्रानी की पत्री 7 अध्याय की 25वें पद में लिखा he is able to save. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో 7:25 చూస్తాం, ఆయన అంటే సహాయం చేయటానికి, ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన Even he can do it today also. ఈ దినమును కూడా, ఈ క్షణం కూడా ఆయన చేయగలడు. सिकनेस टू हेल्थ देने वाला प्रभु आज हमारा बीच में है मेरा. అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి నడిపించగల దేవుడు ఆయన. एंड आपको मालूम है उसके बाद ये प्रभु ने क्या बोला, he encouraged the man to see the priest. ఆ తర్వాత ఈ కుష్ఠరోగిని వెళ్ళి అయ్యా నువ్వు యాజకునిగా కనపరుచుకో అన్నాడు. And he didn't want to break the rules, or उस जमाने के रूल्स ब्रेक करने के लिए प्रभु नहीं चाहता था. ఆ రోజుల్లో ఉన్న వారు ఉంటున్న ఆ నిబంధనలను ఉల్లంఘించడం యేసయ్యకి ఇష్టం లేదు. అందుకని వెళ్ళి నువ్వు కనపరుచుకో నిన్ను ఆ యాజకునికి అన్నాడు. And obey the rules of restoration. మరి ఆ సమాజంలోకి తిరిగి చేర్చబడడానికి ఉన్న నిబంధనలను పాటించు అన్నాడు. Leviticus 14 chapter में आप पढ़ सकते हैं. లేవి కాండము 14 అధ్యాయంలో మీరు చదవగలరు ఇవి. और किसी को बोलना भी नहीं है बोलकर प्रभु ने बोला. అయ్యా ఇతరులకు కూడా ఎవరిని చెప్పే అవసరం లేదు, చెప్పకు అన్నాడు. लेकिन मत्ती के इंजिल 28 चैप्टर की 20 वर्ष में प्रभु ने एक बात बोला है. అయితే మత్తయి సువార్త 28:20 వచనంలో యేసయ్య ఒక మాట అంటాడు. सबको बोलो बोल के बोला, फिर भी हम लोग चुपचाप रहते हैं. అయితే అక్కడ అందరికీ వెళ్ళి చెప్పండి అన్నాడు. అయితే మనం అయితే ఇప్పుడు మౌనంగా ఉన్నాం, इस చెప్పమన్నాడు. आदमी को बोला, किसी को नहीं बोलना, वो सब जाकर सबको बोल दिया. ఆ వ్యక్తితో అన్నాడు యేసయ్య ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అయితే అందరికీ వెళ్ళి చెప్పాడు ఆయన. मत्ती के इंजिल लास्ट चैप्टर में 20वें पद में प्रभु ने बोला जाओ ये सारे बात तुमको सब लोगों को बोलो बोल के बोला, तो हम विश्वासी लोग चुप रहते हैं. మరి మత్తయి సువార్త 28:20లో యేసయ్య అంటాడు ఈ యొక్క విషయాన్ని, ఈ వార్తను, శుభవార్తను అందరికీ వెళ్ళి చెప్పుడు అన్నాడు. అయితే మనము విశ్వాసులుగా నోరు మూసుకొని ఉంటున్నాం. The people only want healing, they don't want his salvation. మరి చాలా మందికి స్వస్థత మాత్రం కావాలి, రక్షణ వరకు మాకు అవసరం లేనట్లుగా ఉంటారు. ऐसे ये आदमी को प्रभु ने सिकनेस से उनको हेल्थ दे दिया. ఈ వ్యక్తికి అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్యంలోకి నడిపించాడు దేవుడు. Praise the Lord. दूर रहने वाला आदमी को आमीन सब लोगों के साथ मिला दिया. మరి ఒకప్పుడు దూరస్తుడిగా ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు సమాజంతో కలిసి జీవించడానికి దేవుడు కృప हमारा ఇచ్చాడు. प्रभु हमारे जीवन में चेंज लाने वाला है. మన జీవితంలో మార్పు తెచ్చేవాడుగా ఉన్నాడు యేసయ్య. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. एक को फेलियर से सक्सेस दे दिया, మొదటగా మరి ఒక అపజయం నుంచి జయానికి నడిపించారు. दूसरे को सिकनेस से हेल्थ दे दिया, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు నడిపించారు రెండోదిగా. और तीसरी बात जो है మూడోది 17 वर्ष से लेकर हम लोग 26 वर्ष तक जब पढ़ते हैं, 17 నుంచి 26వ వచనం వరకు లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూద్దాం. हम गिल्ट टू फॉरगिवनेस. ఇక్కడ ఒక
అంటే క్షమాపణ వైపు, అంటే ఒక మనం పాపము నుంచి మరి క్షమాపణ వైపు నడిపించేదిగా చూస్తున్నాం ఇక్కడ. वहाँ पर ऐसे लिखा है और प्रभु एक जगह पर ऐसे अपना बात करते रहता समय యూదా దేశంలో దేవుడు యేసయ్య ఒక సందర్భంలో అక్కడ గ్రామం నుండి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. तो एक पैरालिटिक आदमी के बारे में वहाँ लिखा हुआ. అక్కడ ఒక పక్షవాయు కలిగి ఉన్న వ్యక్తితో ఆడ మాట్లాడుతుంటున్నాడు. He was unable to come to Jesus by himself. తాను స్వయంగా యేసయ్య దగ్గరికి రావటానికి అతనికి వీలు కావటం లేదు. But he was fortunate enough to have 4 friends for him. కానీ అతనికి అదృష్టవంతుడు, ఎందుకంటే ఒక మంచి 4 స్నేహితులు కలిగి ఉన్నాడు ఆయన. Praise the Lord. హల్లెలూయా. एक बार बहुत साल पहले एक ब्रदर आकर गवाही दिया. అనేక సంవత్సరాల కిందట ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక సాక్ష్యం చెప్పాడు. I don't want anybody, I only want my wife and my children. I don't want anybody of this world. No, किसी को भी नहीं चाहिए बोलते. అతను ఏమన్నాడంటే నాకు దేవుడు ఉంటే, నా కుటుంబం నాకుంటే చాలు, ఎవరి సహాయం నాకు ఈ లోకంలో అవసరం లేదని సాక్ష్యం చెప్పాడు. जाते समय मैं उनसे बोला, అయితే వెళ్తుండగా, ఆయన తిరిగి ఇంటికి వెళ్తుండగా అతనితో ఒక మాట అన్నాను. ऐसा नहीं है ब्रदर, कम से कम we have to have 4 friends. అలా కాదు బాబు, సాక్ష్యం చెప్పారు కానీ అలా కాదు, కనీసం 4 వ్యక్తులు అవసరం ఉంటున్నది. కానీ చనిపోయినప్పుడు ఆ శవాన్ని మోసుకొని పోవటానికి, మనం తీసుకెళ్ళటానికి కనీసం 4 భుజాలు కావాలి, 4 వ్యక్తులు కావాలి. कब्रिस्तान में जाकर मर गया तो भी कब्र के अंदर गिराने के लिए लोग तो जरूरत है. ఒకవేళ ఎవరు అవసరం లేదు, నేను సమాధి తోటలోకి పోయి అక్కడే చనిపోతా అనుకునే కానీ ఆడ చనిపోయినా కానీ ఆ గుర్తులో పడవేయడానికి ఒక 4 కావాలి. సో मेरा ख्याल हमें दूसरों की जरूरत भी है मेरा प्यार. అంటే ఇతరుల యొక్క సహాయము మనకి ఎంతైనా అవసరమని చెప్తున్నా. This man was fortunate that he had 4 friends. అయితే ఈ పక్షవాయువు వచ్చిన వ్యక్తికి ఒక మంచి 4 స్నేహితులు కలిగి ఉన్నాడు. I mean, it's a very good example here. ఒక మంచి ఉదాహరణ మనకు కనపడతా ఉంది. Friends should help needy come to the Lord. అయితే నిస్సహాయంలో ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి సహాయం చేయాలి. आपको मुझको प्रभु ने तंदुरुस्त दिया है, ऐसे परेशानी में रहने वालों को प्रभु के पास ले आने के लिए. నీకు నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడంటే ఆరోగ్యం లేని వారికి నిస్సహాయులకు సహాయం చేయడానికి ఇచ్చాడని గమనించాలి. और 20 पद में देखने से उन लोगों को विश्वास था बोल के लिखा है. అయితే 20వ వచనంలో చూస్తాము, వారి విశ్వాసమును చూచి యేసయ్య చేసినట్టుగా చూస్తున్నాం. God honors your faith this morning मेरा प्यारो. ప్రియులారా, యేసయ్య మీకున్న విశ్వాసాన్ని గమనిస్తున్నాడు. बहुत क्राउड था, उन लोग कटिया में लेके आए आदमी को, लेकिन अंदर जाने के लिए मौका नहीं मिल रहा है. ఆ యేసయ్య చుట్టూ గొప్ప అంటే చాలా మంది చుట్టూ ఉన్నారు. కారణం చేత ఆ వ్యక్తిని వారి డైరెక్ట్ గా యేసయ్య దగ్గర తీసుకొని రాలేకపోయారు. इनको विश्वास था, नथिंग डिस्करेज द वो लोग आवे छत पर चढ़ गया. అయితే వీరికి ఒక విశ్వాసం ఉంది, యేసయ్య ఏ రీతిగా యేసయ్య దృష్టి వ్యక్తి మీద పడితే బాగైతాడని చెప్పేసి వారు ఆ యొక్క పైకి రూఫ్ మీద దగ్గర వెళ్ళారు. हमें निकाल कर उसको नीचे उतारा बोल के वचन में लिखा. ఆ పైన ఉంటున్న పెంకులు తీసేసి ఆ వ్యక్తిని యేసయ్య మధ్యలోకి అక్కడ జనం మధ్యలోకి దించారు. लूका की इंजिल में जब हम पढ़ते हैं सक्कियस के बाद में आप जानते हैं, లూకా సువార్తలో మరొక వ్యక్తిని గురించి చదువుతాం, జక్కయ్య అని చెప్పేసి ఒక పొట్టి వ్యక్తిని చూస్తాం. हमें यीशु प्रभु आ रहा था, सक्कियस को यीशु को देखना. మరి యేసు ప్రభు ఆ వీధుల్లో వస్తున్నాడు. ఈయన అంటే పొట్టిగా ఉన్న కారణం చేత అందరి మందిలో కనపడాడు కాబట్టి ఒక చెట్టు ఎక్కాడు యేసయ్యను చూడటానికి. मेरा कहने का मतलब मेरा प्यारो प्रॉब्लम सबों को है. చెప్పే తాత్పర్యం ఏంటంటే మనకందరికీ ఏదో ఒక సమస్య ఉంది. कभी कभी क्राउड जो है हमारा समस्या होता है. ఒక్కొక్కసారి జనము మనకు సమస్యగా ఉండొచ్చు. सक्कियस एक झाड़ के ऊपर चढ़ गया बोल के लिखा है. జక్కయ్య అక్కడ చెట్టు ఎక్కాడు యేసయ్యను చూడటానికి. प्रेज़ द लॉर्ड. దేవునికి స్తోత్రం. यहाँ पर जब हम वापस इसमें आ जाएंगे, తిరిగి ఈ లూకా సువార్త 5వ అధ్యాయానికి ఈ యొక్క పక్షవాయువు కలిగిన వ్యక్తి దగ్గరికి వద్దాం. Jesus could have simply healed that man. మరి యేసయ్య ఊరికనే ఈ వ్యక్తికి స్వస్థపరచలేదు అక్కడ. But he used that opportunity to teach a lesson to the people. అయితే ఆ సందర్భాన్ని యేసయ్య వాడుకున్నాడు వారికి ఒక పాఠాన్ని నేర్పించడానికి. About sin और forgiveness के बारे में उनको सिखाया. అక్కడ పాపము క్షమాపణ గురించి విషయాలు నేర్పించాడు. हमने प्रभु अपना अथॉरिटी के बारे में उनसे बोल रहा है. మరి వాటిపైన ఉన్న యేసయ్యకున్న అధికారాన్ని బట్టి అధికారం ఏంటో ఆయన కనపరిచాడు. Jesus has power to heal our body and also forgive our sins.
మన పాపమును క్షమించడానికి, మన శరీరమును స్వస్థపరచడానికి రెండింటిపైన ఆయనకు అధికారం కలదని वहाँ చూపించారు. फारसीस लोग बैठा है, उन लोग देखे ना डिनाई हीलिंग के बाद उन लोग वो बात को डिनाई नहीं कर सकता है. అక్కడ ఉంటున్న పరిసయ్యులు ఈ వ్యక్తికి స్వస్థతకు రాలేదని వాళ్ళు చెప్పలేరు. But they क्या बोलना चाहिए, they consider his claim to forgive sins is a blasphemy. అయితే పాపను యేసయ్య క్షమిస్తున్నా అన్నప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు సహించలేకపోయారు. लोग क्या बोल रहा है, only God can forgive sins. అయ్యా నువ్వు ఎవరు పాపమును క్షమించడానికి, దేవుడు మాత్రమే పాపను క్షమించగలడని ఆయనతో వాదిస్తున్నారు. Amen. The healing was immediate and the people glorified God. అక్కడ వెంటనే స్వస్థపరచబడ్డాడు ఆ వ్యక్తి, దేవుని అక్కడున్న ప్రజలు గణపరిచారు. The man experienced forgiveness and start a new life. ఆ వ్యక్తి బాగలేని వ్యక్తి వెంటనే స్వస్థత పొందాడు, నూతన జీవితం జీవిస్తున్నాడు. हमारा पाप भी क्षमा किया, प्रभु ने उनसे बोला. మరి నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు యేసయ్య. ये तीसरा आदमी को यह क्या बोला, उनका गिल्ट से उनको फॉरगिवनेस मिला है. మరి ఈ మూడో వ్యక్తికి పాపము నుంచి క్షమాపణ పొంది ఉన్నాడు ఈ వ్యక్తి. Praise the Lord. దేవుని స్తోత్రం. हमारा प्रभु सब कुछ कर सकता है मेरा प्यारो, हमारा परिस्थिति को बदल कर सकता है. మన ప్రభువుకు సమస్తము సాధ్యమే ప్రియులారా, మన జీవితంలో మార్పు అందించగలడు. एक ही फेलियर को सक्सेस में बदल कर उनको दूसरों के सामने खड़ा कर दिया. ఒకటిలో మొదటి వ్యక్తిలో ఒక అపజయాన్ని జయము వైపు అతను నడిపించాడు మొదటగా. दूसरे आदमी को सिकनेस से हेल्प देकर उनको खड़ा कर दिया. రెండో వ్యక్తి జీవితంలో మరి అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు అతని జీవితాన్ని तीसरा నడిపించాడు. व्यक्ति को पाप को क्षमा करते हुए फॉरगिवनेस को उनको सिखाया. మూడో వ్యక్తి జీవితంలో పాపమును క్షమించి మరి ఆరోగ్యం వైపు అంటే క్షమాపణ వైపు నడిపించాడు. और 5 अध्याय की 27th वर्ष से लेकर जब हम पढ़ते हैं, ఈ 5వ అధ్యాయంలో 27వ వచనం నుంచి మనం చదివితే हमें वहाँ पर फ्रॉम द ओल्ड टू द न्यू हम देख सकते हैं. పాతది నుంచి క్రొత్తదనం లేఖకి నడిపించినగా ఒక వ్యక్తిని చూస్తున్నాం. और देखिए 27th वर्ष से लेकर जब हम पढ़ते हैं, 27వ వచనం గమనించండి. అక్కడ लेवी बोल के एक टैक्स कलेक्टर वहाँ बैठा हुआ लिखा है. ఒక సుంకము వసూలు చేసే వ్యక్తిని గురించి అక్కడ మనం గమనిస్తున్నాం. When Jesus called Levi, లేవిని అతను పిలిచినప్పుడు वहाँ पर 3 बातें हुआ है. ఈ లేవి అనే ఒక సుంకరిని యేసయ్య పిలిచాడు. ఒక 3 విషయాలు జరిగాయి. He saved a lost soul. అక్కడ నశిస్తున్నటువంటి ఒక ఆత్మను రక్షించాడు. He added a new disciple to his band. మరి తన యొక్క శిష్యుల గుంపులోకి ఒక నూతన వ్యక్తిని చేర్చుకున్నాడు. He created an opportunity to explain his ministry. తన పరిచర్యను మరి వివరించడానికి ఒక వ్యక్తిని అక్కడ చూస్తూ ఆయన ఏర్పాటు और చేసుకున్నాడు. आपको मालूम वहाँ पर फारसी और लेवी बहुत लोग बैठा हुआ है वैसे. పరిసయ్యులు అనేక మంది అక్కడ కూర్చోన్నట్టు చూస్తున్నాం. और 17th वर्ष में देखने से आपको मालूम है ऑफिशियल कमेटी लोग पूरा वहाँ बैठा हुआ है. అక్కడ అఫీషియల్ గా ఉన్న కమిటీ వారందరూ కూడా అక్కడ ఉన్నట్టుగా గమనిస్తున్నాం. देखिए 17th वर्ष में देखते हैं, 17వ వచనం చూడండి ఒకసారి. शास्त्री लोग वहाँ पर उन लोग सब वहाँ बैठा हुआ है. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులు వారందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. फारसीस का काम ये है, नहीं क्रिटिसाइज करना उनका काम है. ఈ పరిశీలన యొక్క ప్రవర్తన ఆ రోజులు ఎలా ఉందంటే యేసయ్య ఏమి చేసినప్పటికీ దాన్ని నిందించడమే వారి పని. और साउथ में ऐसा कर रहा है बोल के उनको क्रिटिसाइज करना उनका काम है. ఈయన ఇలా చేస్తున్నాడు, సబాత దినమున ఈ రీతిగా చేస్తున్నాడు అని చెప్పేసి నిందించేవారుగా ఉన్నారు. They did not understand his message and his ministry. మరి యేసయ్య యొక్క పరిచర్యను మరి ఆయన సేవ ఏంటో వారు అర్థం చేసుకోలేకపోయారు. और 31-32 वर्ष में प्रभु उनसे पूछ रहा है, 31-32లో ప్రభు వారితో అడుగుతున్నాడు, हमें एक रोगी को डॉक्टर की जरूरत है ఓ రోగికి డాక్టర్ అవసరమై ఉన్నాడు, और फिजिशियन की जरूरत है बोलकर बोल रहा ఒక है. వైద్యుడు అవసరమై ఉన్నాడు. और देखिए अभी हमें एक बात को याद रखना मेरा प्यारो, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. हमें हमारा प्रभु की जरूरत है. आशु मेरा ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు మనకు అవసరమై ఉన్నాడు. महामारी के बीच में हम लोग रह रहा है मेरा ఈ प्यारो. మహామారి దినముల్లో మరి మనకు ప్రభు అవసరమై ఉన్నాడు. प्रेज़ द लॉर्ड. प्रभु ने 32nd वर्ष में बड़ा मैं धर्मियों को ढूंढ के नहीं आया. మరి 32వ వచనంలో మనం గమనిస్తున్నాము, అక్కడ మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చుతని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. अभी देखिए मेरा प्यारो, उन लोग वहाँ पर स्क्राइब और फारसी जो है दूसरों के बारे में सोच रहा है. మరి ఇక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఇతరుల గురించి ఆలోచన लेकिन చేస్తున్నారు. अपने बारे में कोई सोचना नहीं है. అంటే తమ్ముడు గురించి ఆలోచన వరకు లేదు. हाँ मैं देखिए ना, दे अपील और क्या बोलना चाहिए, appear righteous outside but the inside they were corrupt. అయితే వాళ్ళు ఎలాగున్నారంటే
బయటికి వారు తమ తాము నీతిమంతులు అని అనుకుంటున్నారు, లోపలైతే వారి హృదయాలు ఘోరంగా ఉన్నాయి. ब्राइड ग्रूम के बारे में बहुत बातें प्रभु उनसे बातें कर रहा है. అక్కడ అనేకమైన విషయాల గురించి యేసయ్య కూడా చెప్తా ఉంటున్నాడు. और गारमेंट्स के बारे में बोल रहा है. అక్కడ మరి వస్త్రముల గురించి మాట్లాడుతున్నాడు. हमें प्रेज़ द लॉर्ड, आज भी प्रभु सब कुछ नया देने वाला है मेरा प्यारो. ఈ దినము కూడా యేసయ్య సమస్తము నూతనగా చేయగలడు. आमीन. रेवलेशन लास्ट चैप्टर ऑफ लास्ट बुक ऑफ द बाइबल 21 चैप्टर उसका 5वां पद में हम लोग ऐसे देखते हैं. మరి బైబిల్లోని ఆఖరి గ్రంథము అందులో 21వ అధ్యాయం 5వ వచనం ఈ రీతిగా ఉంది. ऑल थिंग्स न्यू बनाने वाला प्रभु हमारा साथ है मेरा. ఆయన సమస్తము నూతన పరుస్తున్నాడని అక్కడ చూస్తాం. और ब्राइड ग्रूम, ब्राइड और ब्राइड ग्रूम के बारे में बोलने से हमको मालूम है इट ब्रिंग्स जॉय एंड क्या बोला सेलिब्रेशन, न्यू लव, एवरीथिंग वो लाता है. మరి వరుడు వధువుల గురించి ఆ సన్నివేశం మనం చూసినప్పుడు అది సంతోషము ఆనందము కలగజేసే సందర్భంగా అక్కడ కనపడుతుంది. इसलिए इतना डेकोरेशन वाला क्यों करते हैं? మరి పెళ్లి యొక్క సందర్భంలో ఎందుకు మరి అంత డెకరేషన్ చేస్తారు? एक नया सिचुएशन नहीं है, क्या बोलना है, वातावरण हो रहा है उधर. ఒక నూతనమైన వాతావరణం అక్కడ కలిగి ఉంటారు. एक नया आनंद का सिचुएशन वहाँ हो रहा ఒక है. సంతోషము కొత్త నూతనమైన ఆనందము అక్కడ చూస్తాం. एफेसियों की पत्री 5 अध्याय की 18 पद में हम लोग ऐसे पढ़ते हैं. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 మనం గమనిస్తాం. हमारा प्रभु ही गिव्स a robe of righteousness. మనకు నీతి వస్త్రమును ప్రభు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం Praise చూస్తున్నాం. the Lord, हमें नया वस्त्र देने वाला प्रभु जिंदा ఒక है. నూతన వస్త్రమును ఆయన మనకు ధరింపు చేస్తున్నాడు. मेरे प्यारो, हमारा लाइफ इज a feast. ప్రియులారా, మన జీవితమే ఒక పండుగగా ఉంటున్నది. Praise the Lord, it is not a क्या बोलना चाहिए, it is not a famine. మరి అది ఒక క్షామము కాదు, आमीन. it is a क्या बोलना चाहिए, it is a feast. అది ఒక ఆనందకరమైన సందర్భము, ఒక పండుగ వాతావరణం ఉంటుంది. आमीन. मेरा प्यारो, ये डिफरेंस हमारा प्रभु भी कर सकता है. मेरा प्यारो, ఈ యొక్క వ్యత్యాసము ప్రభు మాత్రమే తీసుకురాగలడు. निराशा में रहने वाला बहुत लोग है मेरा प्यारो. నిరాశలో ఉండేవారు అనేక మంది ఉన్నారు. लास्ट वीक में व्हाट्सएप में एक संदेश ऐसा आया. పోయిన వారంలో వాట్సాప్లో ఒక మెసేజ్ ఈ రీతిగా వచ్చింది. In Kerala, one fellow constructed a house, 20,000 square feet house. మరి 20,000 అడుగుల్లో కేరళలో ఒక వ్యక్తి తన యొక్క భవనాన్ని కట్టుకున్నాడు. 20,000 square feet. అంటే స్క్వేర్ ఫీట్ స్క్వేర్ యార్డ్స్ Square feet. 20,000 అడుగుల యొక్క చదరంగపు అడుగుల్లో ఆయన యొక్క ఇంటిని కట్టుకున్నాడు. बहुत बड़ा घर है समझो. అంటే చాలా పెద్ద ఇల్లు. House warming area is spent 50 lakhs rupees. 50 lakhs rupees. కానీ దాన్ని అంటే 50 లక్షలు అక్కడ దాన్ని సరి చేసుకోవటానికి No, only for house warming. అంటే ఇంటి ఇనాగ్రేషన్ సందర్భంలో 50 లక్షలు ఆయన ఖర్చు పెట్టేట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ మే కోవిడ్ చలే గయా. మరి మరునాడు అంటే ఆ వారంలోనే ఆయన ఈ కోవిడ్ కారణంగా చనిపోయినట్టుగా చూస్తున్నాం. हमारा प्रभु हमारे जीवन में चेंज ला सकता है. మన ప్రభు మన జీవితంలో మార్పు తీసుకురాగలడు. ये दुनिया हमारा परमानेंट नहीं है, लेकिन प्रभु हमारा जीवन में हमारा साथ है. मेरा प्यार, ఈ లోకం మనకు పర్మనెంట్ కాదు, కానీ మన జీవితంలో మనకు ప్రభు అవసరమై ఉన్నాడు. आमीन. ओल्ड को न्यू बनाने वाला प्रभु आज भी जिंदा है. అని పాతదాన్ని నూతనముగా చేయగల దేవుడు మన మధ్యలో और ఉన్నాడు. प्रभु ने बोला वाइन जो है यहाँ में ओल्ड वाइन न्यू इसमें नहीं लगाते. सब बहुत बातें प्रभु ने वहाँ में మరి ద్రాక్షారసము అంటే పాత ద్రాక్షారసము కొత్త దాంట్లో వేయరు అని చెప్తా ఉన్నాడు అక్కడ. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. देखिए उसकी 38 वर्ष में हम लोग ऐसे पढ़ते हैं. 38వ వచనంలో మనం ఈ రీతిగా చదువుతున్నాం. नया नया पढ़िएगा वो. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయకూడదు అంటున్నాడు. బట్ న్యూ వైన్ మస్ట్ బి పుట్ ఇంటూ న్యూ బాటిల్స్ అండ్ బోత్ ఆర్ ప్రిజర్వ్డ్. आमीन. देख 39 वर्ष में ऐसे लिखा. 39లో కూడా చదువుతుంటున్నాము. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడను లేడు, పాతదే మంచిదనును అని చెప్పాను. No man also having drunk old wine straight away desireth new, for he said the old is better. Okay, लोग ऐसे बोलता है, लेकिन नया बनाने वाला प्रभु हमारे साथ है. అంటే లోక సూత్రం అలాగ ఉంది, కానీ ప్రభు అయితే నూతన జీవాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. और मेरे जीवन में एक नया जॉय आनंद देने के लिए प्रभु आज हमारे साथ. మన జీవితంలో నూతన ఆనందం ఆయన ఇవ్వాలని ఆశిస్తున్నాడు. Praise the Lord. Hallelujah. 4 लोगों के बारे में ये 5 अध्याय में లూకా సువార్త 5వ అధ్యాయంలో 4 వ్యక్తుల గురించి మనం గమనించాం. एक के जीवन में फेलियर को सक्सेस बना के दिखा. ఒక వ్యక్తి జీవితంలో అపజయం నుంచి జయానికి నడిపించాడు. दूसरे को सिकनेस से हेल्थ दे दिया. రెండో వ్యక్తికి అనారోగ్యం
అనారోగ్యం నుంచి మరి ఆరోగ్యం వైపు నడిపించాడు. थर्ड आदमी को गिल्ट से उनको फॉरगिवनेस दे दिया. మూడో వ్యక్తికి పాపము నుంచి క్షమాపణ వైపు నడిపించాడు. ओल्ड से न्यू बना दिया. నాలుగో వ్యక్తిని పాత జీవితం నుంచి నూతన జీవానికి हमारा అనుగ్రహించాడు. जीवन का चेंज करने वाला हमारा प्रभु भी कर सकता है मेरा प्यारो. మన జీవితంలో మార్పు తీసుకురాగల దేవుడు ఆయన ఒకడే. क्राउड से प्रचार करने वाला इंडिविजुअल से भी बातें करता है. సమాజంతో మాట్లాడేవాడే కాదు కానీ వ్యక్తిగతంగా కూడా మనతో हमारा మాట్లాడేవాడు. परिस्थिति कैसा भी हो मेरा प्यारो, हमें टच करने वाला, हमें रिवाइव करने वाला आज हमारा प्रभु जिंदा మన है. పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ ప్రభు మన దగ్గరికి వచ్చి మనం తాకేవాడుగా ఉన్నాడు. हमारा सिचुएशन को बदलने वाला प्रभु आज भी जिंदा है मेरा మన प्यारो. పరిస్థితిని మార్చేవాడుగా ఈ దినం ఉన్నాడు. हमारा फेलियर्स को आमेन बदलने वाला प्रभु आज हमारे साथ में मिलकर धन्यवाद. మన అపజయాన్ని జయంగా మార్చడానికి ఆయన సిద్ధంగా आप ఉన్నాడు. बोलेंगे ये महामारी के बीच में कितना महीना हो गया, कुछ भी नहीं है, कुछ भी नहीं है, कुछ भी नहीं है. మరి ఈ మహామారి దినాల్లో మాకు ఏమీ కూడా లేదు, అంతా కోల్పోయామని మీరు అనవచ్చు. हाँ मैं पीटर भी ऐसा बोला, मेहनत किया रात भर कुछ भी नहीं मिला. పేతురు కూడా దేని రాత్రంతా శ్రమపడ్డామయ్యా కానీ ఏమి దొరకలేదు అన్నాడు. हाँ मैं 38 years वैसे क्या बोला कुआ के पार पड़ा रहा इस इंसान बोल रहा है. आई हैव नो मेरे लिए कोई भी नहीं है. బెత్సైదా కోనేటి దగ్గర 38 సంవత్సరం పడిన ఆ వ్యక్తి కూడా నాకు సహాయం చేయడానికి ఎవరు లేరని అంటున్నాడు. అక్కడ पीटर बोल रहा है मेहनत किया कुछ भी नहीं है. పేతురు అంటుండు కష్టపడ్డాను కానీ రాత్రంతా శ్రమ పడ్డాము మాకేం आज దొరకలేదు. आप बोलेगा ये महामारी के बीच में हमारा पास भी कुछ भी नहीं है. ఈ మహామారి దినాల్లో మేము కష్టపడ్డాము కానీ ఏమీ లేదు మాకు అని మీరు అన్నారు. आपका फेलियर को सक्सेस में बदलने वाला प्रभु आज हमारा बीच में धन्यवाद. అయితే మీ అపజయాన్ని జయంగా మార్చగల దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. आज उनकी आवाज को हम लोग सुनने वाला बन जाए. ఆయన స్వరాన్ని వినేవారు आइए उसकी आवाज को सुनने वाला बन जाइए मेरा प्यारो. ఆయన స్వరాన్ని విందామండి ప్రియుడా. हमारा जीवन को बदलने वाला आज हमसे बातें कर रहा है. మన జీవితాన్ని మార్చగల దేవుడు మనతో మాట్లాడు. आपकी सिकनेस को हेल्थ में बदलने वाला जिंदा है मेरा మీ प्यारो. ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగల దేవుడు మాట్లాడుతున్నాడు. लेपर को हमें समाज के बीच में खड़ा कर दिया. మరి ఒక కుష్ఠ రోగిని దూరంగా ఉన్న ఒక వ్యక్తిని మరి సమాజంలోకి తిరిగి ఆయన నడిపించాడు. एक पैरलाइज आदमी को हालेलुया दूसरों के विश्वास के कारण उनको चंगाई दे दिया, उनका पाप को क्षमा कर दिया. మరి ఒక పక్షవాయువు గల వ్యక్తిని ఇతరుల సహాయమును బట్టి ఆయన మరి ఆయన పాపములకు క్షమాపణ పొందాడు, స్వస్థత उनका పొందాడు. गिल्ट को फॉरगिवनेस दे दिया उनको. ఆయన పాపాన్ని క్షమించి ఆయనకు క్షమాపణ అనుగ్రహించాడు. ये भी जो है हमें टैक्स कलेक्टर था, हमें उसको ओल्ड आदमी को न्यू बना दिया मेरा प्यारो. లేవి అనేవాడు ఒక సుంకరిగా ఉంటున్నాడు. మరి అయితే ఆ వ్యక్తిని ఆయన పాత జీవితాన్ని నూతన జీవితంగా हमारे మార్చాడు. जीवन की परिस्थिति कुछ भी हो प्रभु हमें चेंज बदलने वाला है. धन्यवाद करें मेरा మన జీవిత పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ ఆయన మార్చగలడు. आइए धन्यवाद करें. एक मिनट मिलकर धन्यवाद करते उसको प्रार्थना में जाए मेरा. అయితే ఒక్క నిమిషం ఇంకో వందనాలు చెల్లించి ప్రార్థనకి వెళ్దాం. आपको फेलियर है आज सुबह रहे तो सक्सेस देने वाला हमारा बीच में हमारा साथ है. ఈ ఉదయకాల సమయంలో ఓటమి కలిగి ఉన్నావా, జయం ఆయన అనుగ్రహించగలడు. हमारे सिकनेस को हमें हेल्प देने का प्रभु आज हमारे साथ है. మన అనారోగ్యతను దేవుడు తొలగించి స్వస్థతను ఇవ్వగలడు. आपकी सिकनेस को दूर करने वाला आज हमसे बातें कर रहा है मेरा प्यार. మీ యొక్క అనారోగ్యమును దూరపరచగల దేవుడు మీతో మాట్లాడు. आपके जीवन में फॉरगिवनेस देने वाला आज हमारा साथ है मेरा మీ प्यार. పాపను క్షమించి ఆయన క్షమాపణ నీకు పెట్టగలడు. हमारे ओल्ड नेचर को न्यू बनाने वाला आज हमारा साथ है. మన धन्यवाद. పాత స్వభావాన్ని తీసేసి నూతన స్వభావాన్ని ఆయన ఇవ్వగలడు. आइए एक मिनट मिलकर प्रभु धन्यवाद రండి करें. ఒక్క నిమిషం కలిసి हमारा परिस्थिति को बदलने वाला प्रभु के लिए धन्यवाद करें. పరిస్థితులు మార్చగల దేవునికి వందనాలు ऐसे చెల్లిద్దాం. के नया अनुभव में प्रभु में लेके जाएगा मेरा ఒక నూతన प्यार. అనుభవం లేక అనిపిస్తుంది. आमीन हालेलुया. सितंबर महीना में एक नया अनुभव में प्रभु में लेके जाएगा. సెప్టెంబర్ धन्यवाद करें. మాసంలో నూతన అనుభవం లేక నడిపించగలడు. आमीन. धन्यवाद करें. వందనాలు చెల్లిద్దాం. धन्यवाद करें मेरा प्यार. వందనాలు చెల్లిద్దాం. धन्यवाद. एक मिनट मिलकर धन्यवाद करें. ఒక్క నిమిషం కలిసి వందనాలు ईश्वर చెల్లిద్దాం. धन्यवाद करें. हालेलुया हालेलुया. వందనాలు प्रभु చెల్లిద్దాం. हमारा प्रार्थना सुनने वाला है. मिलकर धन्यवाद करें మన मेरा प्यार. ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. प्रेज द लॉर्ड. దేవునికి స్తోత్రం. कौन सी बात के कारण फेलियर आपके जीवन में आ गया है? ఏ విషయాన్ని బట్టి నీ జీవితంలో ఓటమి కలిగి ఉంటున్నది? आपका बिजनेस में फेलियर ही हो गया है क्या? మీ బిజినెస్ లో ఓటమి కలిగి ఉన్నావా? आपके जीवन में फेलियर हो गया है क्या? నీ జీవితంలో అపజయాన్ని పొంది ఉన్నావా? आपका पढ़ाई में फेलियर हो गया है क्या? నీ యొక్క చదువు విషయంలో ఓటమి పొంది आपका ఉన్నావా? नौकरी में फेलियर हो गया है क्या? ఉద్యోగరీతిగా నువ్వు అపజయాన్ని పొందావా? सक्सेस देने वाला आज हमारा साथ है. धन्यवाद. అయితే ఇతనమైన జయమిచ్చేవాడు మనతో ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు. रात भर मेहनत किया कुछ भी नहीं मिला. बोले नहीं है नथिंग 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 बोलने वालों को बहुत दिखाने वाला बहुत देने वाला आज हमारा साथ. రాత్రంతా శ్రమ పడ్డాము, ఏమి దొరకలేదు అనే వారికి ఆయన యేసు మరి ఆయన జయమిచ్చేవాడుగా ఉన్నాడు. आपको आशीष देगा. आपको दूसरों को आशीष का कारण बना देगा. మిమ్మల్ని దీవిస్తాడు, ఇతరులకు దీవెనకరంగా చేస్తాడు. आइए प्रभु से बोले प्रभु मुझे भी ऐसा बना दो. हालेलुया.
నన్ను కూడా ఈ రీతిగా చేయ ప్రభువా అని చెప్తాం. Bless me and make me a blessing for others also बोलकर बोले. అయ్యా నన్ను దీవించండి, ఇతరులకు దీవెనకరంగా చేయండి. मेरा जीवन में blessing मिलेगा तो सिर्फ मैं अपना पास रखने के लिए नहीं है, make me a channel of blessing for others also बोलकर बोलिएगा. మరి నా జీవితం ఆశీర్వదించబడితే ఇతరులకి ఆశీర్వాద కారణంగా నన్ను చేయమని అడుగుదాం. मेरा sickness को health में बनाने वाला आप जिंदा है, धन्यवाद करें. మరి సజీవుడిగా నువ్వు ఉండి నా యొక్క అనారోగ్యమును నుంచి ఆరోగ్యం వైపు నడిపించే దేవుడిగా ఉన్నాం, స్తోత్రం. मेरा गिल्ट को फॉरगिवनेस में बदलने वाला आप जिंदा है, बल धन्यवाद करें. నా యొక్క పాపాన్ని మరి క్షమించేవాడుగా క్షమాపణ వైపు నడిపించేవాడుగా ఉన్నందుకు ओल्ड స్తోత్రం. नेचर को न्यू बनाने वाला प्रभु आप जिंदा है, धन्यवाद करें. పాత స్వభావాన్ని నూతన స్వభావంగా మార్చగల దేవుడు ఉన్నందుకే స్తోత్రం. आइए प्रार्थना करें. రండి ప్రార్థన చేసుకుందాం. Praise the Lord, hallelujah. ప్రార్థన చేసుకుందాం. Praise the Lord, హల్లెలూయా. praise the Lord. హల్లెలూయా. हमारा जीवन बदलने वाला हमारा साथ हमसे बातें कर रहा है. మన జీవితం మార్చగల దేవుడు మనతో ये మాట్లాడుతున్నాడు. महामारी के बीच में हमें सक्सेस देने वाला धन्यवाद करें मेरे ఈ प्यारे. మహామారి మధ్యలో మనకు జయమిచ్చేవాడుగా हमें ఉన్నాడు. न्यू अनुभव में लेके आ जाने वाला प्रभु की నూతన धन्यवाद. అనుభవంలోకి నడిపించేవాడుగా ఉన్నాడు. आइए प्रार्थना करें. Praise the ప్రార్థన Lord. చేసుకుంటున్నాం. Praise the Lord. పరిశుద్ధ దేవ, శక్తి సామర్థ్యత కలిగిన స్తోత్రం అయ్యా, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవ, మరి ఉదయకాల సమయంలో ప్రభు తండ్రి స్తోత్రం అయ్యా. 4 విధాలుగా తన 4 రకాల వ్యక్తుల గురించి మాట్లాడావు ప్రభు దేవ, స్తోత్రం. స్తోత్రం అయ్యా. ఓటమి కలిగి ఒకరు జీవితంలో నిరాశ పొందే సందర్భంలో, Yes, Lord. నిస్పృహలో ఉన్న సందర్భంలో వారిని జయం వైపు నడిపించావు, సంతోషాన్ని అనుగ్రహించావు. మరి ఒక జీవితం అనారోగ్య పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ప్రభు ఆరోగ్యం ఇచ్చి నాయన సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తిని తిరిగి సమాజంలో చేర్చావయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపముని క్షమించి నాయన తండ్రి ఒక నూతన జీవం బిడ్డకిచ్చావు తండ్రి, నేను నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. పక్షవాయువుని తన స్నేహితుల యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన స్వస్థపరిచావు దేవా, వందనాలు. 4 వ్యక్తిని చూసాం ప్రభు తండ్రి, నాయన నూతన జీవితం, పాత జీవితం నుంచి ఒక నూతన అనుభవంలోకి నడిపించావు. లేవియన్ సుంకరిని ప్రభు దేవా, స్తోత్రము. మరి ఈ 4 రకాల వ్యక్తులు నాయన ఈ వాక్యం వింటనే ఈ ఉదయకాల సమయంలో ఉండవచ్చు, అనేకమైన పరిస్థితుల ద్వారా వారు ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ నాయన జయమిగల దేవుడు నీవు, ఆరోగ్యమిగల దేవుడు నీవు, నాయన క్షమాపణ పెట్టగల దేవుడు నీవు, ఒక నూతన అనుభవంలోకి నడిపించగల దేవుడు కాబట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దైవదాసుని ప్రభు తండ్రి ఆశీర్వదించండి. వినిన వాక్యమును ఆశీర్వదించు ప్రభు, నాయన ఆ వాక్యం హృదయంలో భద్రపరుచుకొని అది ఫలించినట్టుగా కృపను అనుగ్రహించండి. వినిన వారు ప్రతి వారిలో జీవితంలో ప్రభుత్వం జీవితంలో మార్పు పొందినట్లుగా తండ్రి నాయన ఆదరణ పొందేవారుగా, తండ్రి ఆనందం పొందేవారుగా చేయమని మమ్మల్ని మేము ఈ వారాని కోసం అందరినీ సమర్పిస్తూ యేసునామమును స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. आमीन. ఆమేన్. హల్లెలూయా. अब हमारा प्यार को यीशु मसीह का अनुग्रह, पिता परमेश्वर का प्रेम और पवित्र आत्मा की संगति और सौभाग्य हम सब होंगे साथ, देश विदेश में रहने वाला मेरा प्रिय के साथ हमेशा 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 के लिए होते रहे. ఆమేన్. बोलो खुदावंद यीशु मसीह की జై. यीशु रक्त రక్తమే में జయం, प्रवेश యేసు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ।
उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां।